నేనేమి నీ రీప్లేస్మెంట్ సర్జరీస్కి అగెన్స్ట్ కాదు, అలా అని పిఆర్పికి ఫార్ కూడా కాదు. లైఫ్ స్టైల్ వల్ల, అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల వచ్చే క్రానిక్ జాయింట్ పెయిన్స్కి మాత్రం నేను కంప్లీట్లీ అగెన్స్ట్. యంగ్ ఏజ్లో వచ్చే జాయింట్ పెయిన్స్కి సర్జరీస్ అవసరం లేకుండా పిఆర్పి ట్రీట్మెంట్స్ తోటి, అండ్ ఇంకా యంగర్ జనరేషన్స్లో అసలు పిఆర్పి ట్రీట్మెంట్ కూడా అవసరం లేకుండా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తోనే క్రానిక్ జాయింట్ పెయిన్స్తో బాధపడకుండా ఉండి ఒక హెల్దీ నేషన్, ఒక పెయిన్ ఫ్రీ నేషన్ని క్రియేట్ చేద్దామన్నదే నా డ్రీమ్. కానీ దీనికి అవేర్నెస్, ఎడ్యుకేషన్ చాలా చాలా అవసరం. ఇనీషియల్గా నేను నా పెయిన్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేయకముందు చాలామంది కార్పొరేట్ హాస్పిటల్స్లో అసలు పెయిన్ మేనేజ్మెంట్ వాజ్ నాట్ అ డిపార్ట్మెంట్. కానీ ఇప్పుడు లాస్ట్ 1 yearగా ఈవెన్ కార్పొరేట్ హాస్పిటల్స్ అండ్ అదర్ బిగ్ హాస్పిటల్స్ ఆర్ ఆల్సో ఇన్కార్పొరేటింగ్ పెయిన్ మేనేజ్మెంట్ యాజ్ అ స్పెషాలిటీ. దీని ఒక్క మూవ్ తోటే మనం తెలుసుకోవచ్చు ఎంత మంది పెయిన్తో సఫర్ అవుతున్నారు అండ్ ఈ పెయిన్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఎంత మందికి యూజ్ అవుతున్నాయో అని. సో పిఆర్పీస్, రీజనరేటివ్ మెడిసిన్, స్టెమ్ సెల్స్, వీటన్నిటి మీద అవేర్నెస్ పెంచుకోండి. ఏ స్టేజ్ ఆఫ్ ఇల్నెస్లో ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి అనే అవేర్నెస్ చాలా చాలా ఇంపార్టెంట్. అందరికీ సర్జరీ పనికిరాదు, అందరికీ పిఆర్పి చేసేయలేం. లేదు పిఆర్పీస్ అండ్ రీజనరేటివ్ టెక్నిక్స్ని కూడా అవాయిడ్ చేయాలి అంటే ఈ రోజు నుంచే హెల్దీ హ్యాబిట్స్ని, హెల్దీ లైఫ్ స్టైల్ని ఇన్కల్కేట్ చేసుకోండి. దీని గురించి అవేర్నెస్ని స్ప్రెడ్ చేయండి. కమ్ జాయిన్ హ్యాండ్స్ విత్ మీ, లెట్స్ క్రియేట్ అ పెయిన్ ఫ్రీ అండ్ హెల్దీ నేషన్. రేపు కలుద్దాం. మీ డాక్టర్ కార్తికా రెడ్డి.